when I was 18 years old, ఎప్పుడైతే నాకు 18 సంవత్సరాల వయసు కలిగి I ఉన్నప్పుడు lost my father. నాకు తండ్రిని నేను కోల్పోయాను. As long as my father was నా there, తండ్రి ఉన్నంత కాలం వరకు life was very good. నా జీవితం చాలా బాగుండింది. When I asked money, my father will give. నా డబ్బులు అడిగినప్పుడు నా తండ్రి ఇచ్చేవారు. For everything I was dependent on father. ప్రతి దానికి నా తండ్రి మీద ఆధారపడేవాడిని. When suddenly my father died, హఠాత్తుగా నా తండ్రి even చనిపోయినప్పుడు for 10 rupees, for 5 rupees I was struggling. 5 రూపాయలకి 10 రూపాయలు కూడా చాలా కష్టపడుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. That time, ఆ సమయమున I believed Jesus is my father. యేసులో నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, ఆయన నా తండ్రి I అని. considered him as my నా father. తండ్రిగా నేను అనుకుని ఉన్నాను. And from that day, ఆ సమయం నుంచి till today, ఈ సమయం he వరకు is my father నా తండ్రి అయి ఉన్నాడు. and is providing. ఆయన నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. Hallelujah. In హల్లెలూయా. fact, I went through hard times. చాలా కష్టం గుండా వెళ్ళాను, My father Jesus never left me. కానీ ఎప్పుడు కూడా నాకు తండ్రి యేసుక్రీస్తు నన్ను That's when I వదిలేయలేదు. understood. అందుకని అప్పుడు నాకు అర్థమైంది, Your father and my father and mother may leave you, మీకు తండ్రి తల్లి మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, forsake you. మిమ్మల్ని మర్చిపోవచ్చు, Jesus will never leave కానీ you. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎప్పటి Till మర్చిపోడు, today, విడువడు, he is- ఎడబాయుడు. Till today is holding me. ఇప్పటి వరకు నేను పట్టుకొని ఉన్నాడు, Till today is providing ఈ me. రోజు వరకు సహాయం What I want to చేస్తున్నాడు. tell, నేను ఏం if you చెప్పాలనుకుంటున్నాను, are a child of మీరు God, దేవుని పిల్లలైతే he provides for you. ఆయన మీకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't worry what you will wear, what you will eat. మీరు ఏం తింటారు, ఏం ధరించుకుంటారని Some చింతించకండి. raven is there which will come and feed you. ఏదో కాకి ఉంది, అది వచ్చి మీకు ఆహారం సిద్ధపరుస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I declare నేను ప్రకటిస్తున్నాను, ravens to come and feed you. కాకిలు వచ్చి మీకు పోషిస్తాయి. Now raven, when I'm telling raven, that doesn't mean kaka. Somebody should come and give food. కాకిలు వచ్చి పోషిస్తాయి అంటే ఎవరు కాక కాదు, Someone will come from somewhere and give you something. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని పోషిస్తూ ఉంటారు. Amen. ఆమేన్.